అమావాస్య నీడలోని రహస్యం. శాంతమైన గ్రామం. పాతకాలపు ఇల్లు, చీకటిలో మెరిసే కొవ్వొత్తులు. ఆ గ్రామంలోనే నివసించేవాడు అర్జున్. ఒక సాధారణ యువకుడు, కాని అతని మనసు మాత్రం అసాధారణమైన భయంతో నిండిపోయి ఉండేది. ప్రతి రాత్రి అతనికి ఒకే భయంకరమైన కల, తన నీడ తన మీద దాడి చేస్తున్నట్టుగా. కాలక్రమంలో ఆ కల నిజమవుతున్నట్టు అనిపించింది. ఒక రాత్రి అర్జున్ తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు గోడమీద అతని నీడ కదిలింది. కాని అతను మాత్రం కదల్లేదు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఆ రాత్రి మొదలైనది ఒక రహస్యగాథ. అర్జున్కి అత్యంత స్నేహితుడు రవి. ఎప్పుడూ అతనికి ధైర్యం చెప్పేవాడు. కానీ ఒకరోజు రవి అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. గ్రామంలో ఎవరూ ఆయన ఎక్కడికి వెళ్లాడో తెలీకుండా అయిపోయారు. అదే రోజు నుంచి అర్జున్కి అద్దాల్లో విచిత్రమైన ప్రతిబింబాలు కనిపించాయి. సీత అర్జున్ చిన్ననాటి స్నేహితురాలు. ఆమె అతనిని రక్షించడానికి ప్రయత్నించింది. అర్జునా, నీడను చూసి భయపడకు, అది నీవే అని ఆమె ఒకసారి చెప్పింది. కాని అర్జున్ నమ్మలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ అర్జున్ తన మనసులోని స్వరాన్ని వినడం ప్రారంభించాడు. ఆ స్వరం స్పష్టంగా రవి దేనిగా వినిపించేది. అర్జునా, నువ్వు నిజాన్ని తెలుసుకోవాలి. నువ్వు మాయలో ఉన్నావు. అతను గందగోళానికి లోనయ్యాడు. రవి చనిపోయాడా, లేక తనలోనే జీవిస్తున్నాడా? ఒక రాత్రి అర్జున్ ఒక పాత దేవాలయానికి వెళ్లాడు. అక్కడ రవి చివరిసారి కనిపించాడు. గుడి అవశేషాల మధ్య ఒక చెక్క పెట్టె దొరికింది. అందులో పాత చిహ్నం, సూర్యచక్రం. దానిలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం మీద వాక్యం, వెలుగు మరియు నీడ రెండూ ఒకే మూలం నుంచి పుడతాయి. అర్జునా పుస్తకాన్ని తాకగానే గాలి బలంగా వీచింది. చుట్టూ చీకటి వలయంలా మారింది. అతని ఎదుట రవి రూపం కనబడింది. నువ్వు నన్ను చంపలేవు అని రవి అన్నాడు. నువ్వే నేనే. అర్జున్ కళ్ళు మూసుకుని అరిచాడు. కాదు, నేను నీ కాదు. అయితే ఆ క్షణంలో పుస్తకం వెలుగుతో దగ్ధమై రవి రూపం మాయమై